హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే బయటకైతే వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు తీసిన వీడియో. నాకైతే హెల్త్ బాగాలేక నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. నిజంగా మార్కెట్కి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే ఈ ట్రాఫిక్ని వదిలి వెళ్ళాలి. మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ నేనైతే చెప్పులు అయితే తీసుకున్నాను 100 రూపీస్కి. ఏది తీసుకున్నా 100 అంటున్నారు. శివాజీ మార్కెట్ అని అంటారు దీన్ని. నేనైతే మా బాబు కోసం వాచ్ అయితే తీసుకున్నాను. మళ్ళీ నేనైతే షాక్ అయిపోయాను. బెంగళూరులో ఇవి కూడా దొరుకుతాయని అనుకోలేదు. మళ్ళీ ముందుకు వెళ్తూ షాపింగ్ అయితే కంటిన్యూ చేశాము. మా పాపల కోసం డ్రెస్సెస్ అయితే చూసాము. 100 రూపీస్కి ఒకటి అన్నాడని తీసుకోలేదు. నిజంగా పిల్లలతో వెళ్తే ఏది చూస్తే అది కావాలని అంటారు. కమ్మలు అయితే 10 రూపీస్కే ఉన్నాయి. అవి కూడా తీసుకున్నాము. మళ్ళీ మార్కెట్ మొత్తం చూస్తే నైట్ అయితే అయిపోయింది. మా షాపింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ముందుకు వెళ్తూ ఉంటే షాప్స్ వస్తూనే ఉన్నాయి. బ్యాంగిల్స్ అన్ని వెరైటీస్ ఏవి తీసుకున్నా 100 రూపీసే ఉన్నాయి. కొన్ని దాంట్లో ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. షాప్లలో రోడ్ల పైన ఉన్నవైతే తక్కువ కాస్ట్లో ఉన్నాయి. నిజంగా మనీ తీసుకొని వెళ్తే అయితే ఆ మనీ 100 అంటూనే మనం ఎన్ని కొంటామో మనకే తెలీదు. షాప్స్ అయితే చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటెం దొరుకుతాయి అక్కడైతే శివాజీ మార్కెట్లో. మా పాపల కోసం అయితే క్యాప్స్ అయితే తీసుకున్నాము. మళ్ళీ బ్యాంగిల్స్ చూసాము, కానీ అంతగా నచ్చలేవు, అందుకే తీసుకోలేదు. తో వచ్చిన అక్క కూడా బ్యాంగిల్స్ కావాలని చూసింది, కానీ తనకు కూడా నచ్చలేవు. నిజంగా అల్లిన బుట్టలు అయితే చాలా ఉన్నాయి, కానీ కాస్ట్ కూడా చాలానే ఉన్నాయి. మళ్ళీ మాకైతే కావాల్సినవి తీసుకునేసరికి మాకైతే లేట్ అయిపోయింది. అప్పటికే లేట్ అయిపోయింది. పిల్లలు ఉన్నారని ఇంటికైతే బయలుదేరాను. నేను ఏమేమి తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి.